కథ పేరు మధుర స్వప్నం. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అక్కడ 1వ నెంబర్ ప్లాట్ఫామ్లో పట్టాల మీద కొద్దిసేపట్లో రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్టుగా గోదావరి ఎక్స్ప్రెస్ పొగలు గక్కుతూ నిలబడి ఉంది. ప్లాట్ఫామ్ నిండా పళ్ళు అమ్మేవాళ్ళు తోపుడు బళ్ళ మీద టీ డబ్బాలు పెట్టి తోసుకుంటూ గరం గరం చాయ్ అని అరిచేవాళ్ళు, సామాన్లు నెత్తిమీద పెట్టుకుని చేతులతో మోస్తూ కంపార్ట్మెంట్ల వైపు వడివడిగా నడిచే రైల్వే కూలీలు, వారెక్కడ కనుమరుగై మోసం చేస్తారోనని భయపడినట్టుగా వారి వెంట పరుగులు తీస్తున్న ప్రయాణికులు, రైల్వే పెట్టెలలో కూర్చుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న వారితో వీడ్కోలు చెబుతూ జాగ్రత్తలు బోధిస్తూ పంపటానికి వచ్చిన బంధువులు, వీరందరితో ఆ ప్రదేశమంతా కిటకిటలాడుతూ రణగొణ ధ్వనిగా ఉంది. ఈ సందడికంతటికి అతీతంగా ఆ గొడవ ఏమీ పట్టనట్టుగా అక్కడున్న బెంచ్ మీద కాలు వేసుకుని వెనక్కు ఆనుకుని పొడుగ్గా ఉన్న ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు. అతని ముఖానికి పేపర్ అడ్డంగా ఉంది. బెంచ్ మీద అతని పక్కనే ఒక సూట్ కేస్, దాని మీద ఇంకొక బ్రీఫ్ కేస్ పెట్టి ఉన్నాయి. ఇంతలో అక్కడికి ఒక లావుగా పొట్టిగా ఉన్న ఒక ఆయన వచ్చాడు. ఆయన ముఖాన విభూది గీతలు, వాటి మధ్య గంధం బొట్టు ఉంది. గూడకట్టు, లాల్చీ ధరించి తమలపాకులు నములుతున్న ఆయన వచ్చి ఆ యువకుడి పక్కన కూర్చున్నాడు. ఆయన వెంటే మరో 2 వచ్చారు. వారిలో ఒక అతని చేతిలో మృదంగం, ఇంకో అతని చేతిలో ఫిడెల్ పెట్టే ఉంది. తమలపాకులు నములుతున్న ఆయన పక్కగా వినయంగా వాళ్ళిద్దరూ నిలబడ్డారు. అమ్మాయి గారు ఇంకా రాలేదు. మృదంగం పట్టుకున్న అతను అన్నాడు, వస్తుందిలే, రైలు బయలుదేరడానికి ఇంకా టైం ఉంది. అయ్యగారికి ట్రైన్ ఎన్నింటికి బయలుదేరుతుందో బాగానే తెలుసు. నిర్లక్ష్యంగా అన్నాడాయన. అయ్యగారిని అడిగి నాకు ఈ నెల జీతం అడ్వాన్స్ ఇప్పించాలి తమరు. ఎందుకు? మా ఆడదానికి ఒంట్లో బాలేదు. వెళ్ళగానే మనీ ఆర్డర్ చేస్తాను అంటే గాని అది నన్ను వదల్లేదు. అసలు ముందే అడిగి తీసుకుని ఇస్తే గాని వెళ్ళొద్దంది. మీరు చాలా హడావిడిలో ఉన్నారు, అందుకే అడగలేకపోయాను. అయ్యగారు ఇప్పుడు వస్తారు కదా, నువ్వు అడుగు. అమ్మో, నేనే? వారిని చూస్తే నాకు నోట్లో నుంచి మాటే రాదు. ఏం మింగుతాడా? నా దగ్గర మాత్రం వాచలత్వం వస్తుంది. సన్యాసి, మీకు కావలసినవన్నీ నేను అడిగి ఆయన చేత తిట్లన్నీ నేను తినాలన్నమాట. ఏం అయ్యగారు మీకు ఇచ్చే జీతంలో నాకేమైనా వాటా ఇస్తున్నారా? అంత మాట అనకండి. వారి దగ్గర మీకున్న చనువు వేరు. ఏడిసావు. ఏ మనిషి దగ్గరైనా చనువు పెట్టుకోవడం పెట్టుకోకపోవటం అది మన ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. అలా చనువు పెట్టుకోవడం అనేది మన మనసులో ఉంటుంది. ఇంతలో అక్కడికి 10 సంవత్సరాల కుర్రాడు ఒకడు వచ్చాడు. వాడి ఒంటిన నిక్కరు తప్ప ఇంకేమీ బట్టలు లేవు. తల చింపిరిగా ఉంది. అయ్యా ధర్మం, బువ్వ తిని 4 రోజులైంది. కడుపు కొట్టుకుంటూ చూపించాడు. పోరా వెధవా, ఇప్పుడేగా అక్కడ అరటిపళ్ళు మెక్కుతూ కనిపించావు. నేనా? కాదు సామి, కాదు. అమ్మ మీద ఒట్టు, అమ్మ మీద ఒట్టు, నాయన మీద ఒట్టు. నీకసలు అమ్మా నాన్న ఉన్నారా? పో, ఇక్కడ కూర్చోకు. ఇంకెక్కడైనా కూర్చోపో. నిన్ను ఎక్కడ కూర్చోనియరు అని ఆ వ్యక్తి అతన్ని విసుక్కున్నాడు. ఆకలి సామి, చచ్చిపోతున్నాను అని ఆ పిల్లవాడు అడుగుతూ ఉంటాడు. అక్కడకు పో, ఆ గుజరాతీ ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, వేస్తాడు. దూరంగా చూపిస్తూ అన్నాడాయన. అక్కడ అడిగాను సామి, వాళ్ళు ఇక్కడ చూపించి వెళ్ళమన్నారు అని చెప్పేసి ఆ పిల్లవాడు అనడంతో వెంటనే ఆ వ్యక్తి ఏడిసావు. నువ్వు నీ అబద్ధాలును అని చెప్పేసి పిల్లవాడిపై విసుక్కుంటాడు. ఇక వెంటనే ఆ పిల్లవాడు ఆకలి సామి అని మళ్ళీ పొట్టగొట్టుకున్నాడు. వెళ్తావా, 4 తన్నమంటావా అని ఆయన చుర్రుమంటూ కొట్టడానికి లేచాడు. కుర్రాడు దూరంగా వెళ్ళి నిలబడ్డాడు. పేపర్ చూస్తున్న యువకుడు ఆ పేపర్ని తీసి పక్కన పెట్టి జేబులో తడుముకుని చిల్లర తీసి ఇదిగో అంటూ ఆ పిల్లవాడిని పిలిచి ఇచ్చాడు. చేతిలో పడిన పావలా చూడగానే కుర్రాడి ముఖం
చాటంత అయింది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి సామి అని చెప్పేసి అనడంతో వెంటనే ఆ యువకుడు, చూడు, ఎవరైనా కాదు అన్నారంటే వాళ్ళని విసిగించకూడదు, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, సరేనా అని అతను అనడంతో వెంటనే పిల్లవాడు కూడా అలాగే సార్ అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతలో మృదంగం పట్టుకున్న ఆ వ్యక్తి కేక పెట్టినట్టు, అదిగో అమ్మాయి గారు వస్తున్నారు అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు. గోడకట్టు ఆయనతో పాటు అక్కడ ఉన్న యువకుడు కూడా యథాలాపంగా వాళ్లతో పాటు ఆయన కూడా తల తిప్పి అటువైపుగా చూస్తాడు. దూరం నుంచి వస్తుంది ఓ అమ్మాయి. ఆ అమ్మాయి తటిల్లతలా ఉంది. యవ్వనపు బిగిలో సౌందర్య శోభతో మెరిసిపోతున్న ఆ అమ్మాయి లావణ్యం చూస్తూ ఉంటే ఆమె శరీర లావణ్యం ముందు ఆమె ధరించిన ఖరీదైన చీర, నగలు వాటి వన్నె తగ్గినట్టే ఉంది. ఆ అమ్మాయి పింక్ కలర్ చీర కట్టుకుని చకచక నడుస్తూ వస్తుంది. ఆ నడకలోనే ఒక లయ ఉంది. చుట్టుపక్కల వాళ్ళు ఆమె సౌందర్యానికి ముగ్ధులైనట్టు చూస్తుంటే అదేమీ పట్టనట్టుగా, అలాంటి చూపులు చాలా అలవాటైపోయినట్టుగా వస్తోంది. ఆమె నడకలో రాజహంస సొగసు, రాజకుమార్తె టీవీ ఉన్నాయి. ఆ అమ్మాయి వెంటే ఇద్దరు ఫోటోగ్రాఫర్లు పరిగెత్తినట్టుగా వస్తున్నారు. వాళ్ళేదో అర్థిస్తున్నట్టుగా అడుగుతున్నారు. ఆ అమ్మాయి నో ఐఎమ్ సారీ అంటూ చేతులూపుతూ తన తిరస్కారం చూపిస్తోంది. వాళ్ళు ఆ తిరస్కారం పట్టించుకోవటం లేదు. ఆ అమ్మాయి చకచక నడుస్తూ ఆ యువకుడు కూర్చుని ఉన్న బెంచీకి 4 అడుగులు అవతల ఉండగా ఇంతలో ఇటు నుంచి తల మీద పెట్టెలు 2, దానిమీద తాటాకు బుట్టలు 2, చేతుల నిండా సంచులు, బ్యాగులు పట్టుకుని వెళ్తున్న కూలీని, అతని వెంటే నడుస్తున్న బామ్మగారు అయ్యయ్యో అరిసెల బుట్ట జారిపోతుంది అని కేక పెట్టింది. అంటూ ఉండగానే ఆ బుట్ట జారింది. కూలి కంగారుగా దాన్ని ఆపాలని చెయ్యి పైకెత్తాడు. ఆ లోపలే పైపెట్టే జర్రున జారి ఎదురుగా వస్తున్న అమ్మాయి కాళ్ళ మీద పడింది. అంతా క్షణంలో మెరుపులా జరిగిపోయింది. పాదం మీద పెట్టె పడగానే యువతి కెవ్వుమంది. ఫోటోగ్రాఫర్లు కంగారు పడిపోయారు. బెంచీ దగ్గర లేచి నిలబడిన గూడకట్టు ఆయన వెంట ఉన్న మృదంగపు ఆయన ఈ దృశ్యం చూడగానే పరిగెత్తుకు వెళ్ళారు. ఫోటోగ్రాఫర్లు పెట్టెలాగారు. గూడకట్టు ఆయన కూలీని కొట్టినంత పనిచేసి బామ్మగారిని, ఆవిడ అరిసెల్ని అరవంలో అణువుగా తిట్టేసి ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని ఆ బెంచీ దగ్గరికి తీసుకుని వచ్చి కూర్చోపెట్టాడు. ఆ యువతి ముఖం ఆ బాధకి తట్టుకోలేనట్టు అప్పటికే ఎర్రగన్నేరు పువ్వులా కందిపోయింది. కాలి బొటనవేలు చితికి రక్తం కారుతోంది. అలా ఆ అమ్మాయి బాధని బిగబట్టుకుంటూ చెయ్యిని కళ్ళకి ఆనించుకుంది. అప్పటికి బెంచి మీద నుంచి లేచి అందరితో పాటు ఇదంతా చూస్తున్న యువకుడు హఠాత్తుగా తెప్పరిల్లి ఒంటి మీదకి తెలివి తెచ్చుకున్నట్టుగా బెంచి మీద పెట్టి ఉన్న తన బ్రీఫ్ కేస్ని వేళ్లతో నొక్కి తెరిచి అందులోంచి దూది, ప్లాస్టర్ తీసుకుని వచ్చాడు. ఆ అమ్మాయి ముందు మోకాళ్ళ మీద వంగి కూర్చుని రక్తం చిందుతున్న ఆమె పాదాన్ని తన మోకాలి మీద ఆనించి పట్టుకుని రక్తం తుడిచి దూది వత్తి ప్లాస్టర్ వేశాడు. తన పాదం ఎవరో పట్టుకోగానే ఆ అమ్మాయి దిగ్గున కళ్ళు తెరిచి చూసింది. ఎదురుగా అపరిచిత వ్యక్తి ఎవరో గాయం శుభ్రం చేసి కట్టుకడుతున్నాడు. ఆ అమ్మాయి విస్తుపోతున్నట్టుగా అతని వైపే చూసింది. అతను ప్లాస్టర్ వేయటం పూర్తయింది. అతను వేస్తూ ఉంటే అడిగింది, మీరు డాక్టరా? తను అవునన్నట్టు తల ఊపాడు. మీ పేరు? గోపాలకృష్ణ. అతను బ్రీఫ్ కేస్ మూస్తూ చెప్పాడు. అదిగో అయ్యగారు వచ్చారు. మృదంగం పట్టుకున్న వ్యక్తి ఇంతలో అక్కడికి ఆ అమ్మాయి పోలికలు స్పష్టంగా కనిపిస్తూ వడివడిగా వచ్చారు. ఏమ్మా, ఏంటి, కాలికి దెబ్బ తగిలిందా? ఆయన
ఆదుర్దాగా అడిగాడు. అవును డాడీ. తండ్రిని చూడగానే ఆ అమ్మాయి కళ్ళలోకి ఆనందం వచ్చింది. బాధని దిగమింగేసి హుషారుగా నవ్వేస్తూ తనకి తగిలిన దెబ్బ పట్టించుకోనంత ముఖ్యమైనది కాదు అన్నట్టుగా తలుస్తూ, డాడీ చూసారా, నాకు దెబ్బ తగులుతుందని తెలిసే దేవుడు ఇక్కడికి ముందుగానే డాక్టర్ని రెడీగా పెట్టేశారు. ఈయన డాక్టర్, పేరు గోపాలకృష్ణట. నాకు అలా దెబ్బ తగలగానే ఇలా వచ్చేసి కట్టేశారు. నాకసలు బాధే తెలియలేదు. పాదం చూపిస్తూ నవ్వుతూ అంది. గోపాలకృష్ణ ఆయనకి నమస్కారం చేశాడు. ఇంతలో రైలు కూత వేసింది. ఆయన థ్యాంక్ యూ అంటూ గోపాలకృష్ణకి ఒక కృతజ్ఞత పారేసినట్టు అనేసి, టైం అయింది పద అంటూ కూతుర్ని చేయి పట్టుకుని లేవదీశాడు. ఆ హెల్త్ మినిస్టర్ గారు ఫోన్ పట్టుకుని వదల్లేదు. లేకపోతే నేనే నీకంటే ముందుగానే ఇక్కడికి వచ్చి ఉండేవాణ్ణి అంటూ కూతుర్ని, నడవగలవా అని కూతుర్ని అడుగుతాడు. ఆయన్ని చూడగానే ఫోటోగ్రాఫర్లు కూడా దూరంగా తప్పుకున్నారు. నడవటమా, డ్యాన్స్ చేసేస్తాను, నా కాలికి ఏం కాలేదు డాడీ అని తన కాలుని విదిలిస్తూ అంది. ఇంతలో అక్కడికి పరిగెత్తుకుంటూ కృష్ణ అంటూ వచ్చిన ఒక సన్నటి పొడుగాటి యువకుడు ఆ యువతిని, ఆమె వెంట ఉన్న తండ్రిని చూడగానే నోట మాట రానట్టుగా నిలబడిపోయాడు. తనని తాను మర్చిపోయినట్టుగా ఆ వైపే చూస్తూ అలా ఉండిపోయాడు. ఆ అమ్మాయిని చూడసాగాడు. ఆ అమ్మాయి వెళ్ళే ముందు గోపాలకృష్ణతో థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెయ్యి ఊపి చెప్పి వెళ్ళిపోయింది. ఏమిట్రా మురళి అలా చూస్తున్నావు? గోపాలకృష్ణ ఆ సన్నటి యువకుడి భుజం తట్టుతూ అన్నాడు. ఆ అమ్మాయి ఎవరో తెలుసా? నిద్రలో అడిగినట్టు అడిగాడు. వెంటనే గోపాలకృష్ణ ఎవరు అని అడగడంతో ఇక వెంటనే ఆ యువకుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. కళ్యాణి, పూర్తి పేరు శ్రీ కళ్యాణి, వాళ్ళ నాన్న సిరి అని పిలుస్తాడు. ఆయన ఎవరో తెలుసా? తెలియదు అన్నాడు గోపాలకృష్ణ. తెలియదా? మినిస్టర్లు, వ్యాపారవేత్తలు, దొంగచాటు వ్యాపారులు అందరూ ఒక గౌరవించే రాజారాము. ఆయన ఏకైక గారాల పట్టి ఆ అమ్మాయి కళ్యాణి డాన్స్ చేస్తూ ఉండగా చూస్తుంటే మనకి మనం ఎవరు మర్చిపోయేంత మైకం వస్తుంది. అవును. మురళి గోపాలకృష్ణ వైపు పూర్తిగా తిరిగాడు. ఆ అమ్మాయి నీతో మాట్లాడుతుందేంటి? నీకెలా పరిచయం అని గోపాలకృష్ణను అడగడంతో వెంటనే గోపాలకృష్ణ జరిగిందంతా చెప్పాడు. ఆమె కాలుకి దెబ్బ తగిలింది, నేను కట్టాను. ఆ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. ఏమిటి, కళ్యాణి పాదం నువ్వు ముట్టుకున్నావా? ఏవి నీ చేతులు? మురళి హఠాత్తుగా గోపాలకృష్ణ రెండు చేతులు పట్టుకుని వాటి వైపు తమకంగా చూశాడు. వెంటనే వాటిని రెండు కళ్ళకి అద్దుకుని ముద్దు పెట్టుకున్నాడు. ఏమిట్రా ఆశ్చర్యంగా అడిగాడు గోపాలకృష్ణ. నీ చేతి వేళ్ళకి పవిత్రత వచ్చేసింది. నువ్వు డాక్టర్వి అయిపోయావు కానీ, లేకపోతే నీ చేతి వేళ్లను కోసి జేబులో పెట్టుకుని ఇంటికి తీసుకుని వెళ్ళి మరి పూజించుకునేవాణ్ణి తెలుసా అని మురళి అనడంతో ఏడ్సావు. బ్రీఫ్ కేస్ సూట్ కేస్ తీసుకుంటూ అన్నాడు. అరగంట ముందే వస్తానన్న వాడివి ఇంత ఆలస్యం చేసావేంటి? రాంపండు లేడు, వాడికి కడుపు నొప్పి వస్తే హాస్పిటల్లో చేర్పించి వచ్చాను. మర్చిపోయా, ఇదిగో చేతిలో ప్యాకెట్లు అందించాడు. ఏమిట్రా? వద్దంటున్నా వినకుండా ఆ మారుమూల చోటుకి వెళుతున్నావు కదా. కొల్లేరు అంటే దోమల రాజ్యమని. అక్కడ దోమలు ఏనుగుల్లా, మనుషులు పీనుగుల్లా ఉంటారని మా మావయ్య ఎప్పుడూ అంటూ ఉండేవాడు. ఎందుకైనా మంచిది అని నీకోసం దోమల మందు, టాటాయిస్ ప్యాకెట్లు, దోమతెర తీసుకుని వచ్చాను. నీకు బహుమతిగా ఇస్తున్నాను.
తీసుకో అని వాటిని తన ఫ్రెండ్ చేతిలో పెడుతూ ఉంటాడు. ఏ మలేరియా పేషెంట్లా చిక్కి శల్యమై తిరిగి వస్తావో ఏంటో. చా నోర్మి, శుభమా అని నేను ఉద్యోగంలో చేరడానికి వెళ్తుంటే ఇలా మాట్లాడతావేంటి అని గోపాలకృష్ణ తిడుతూ ఉంటాడు. ఇక గోపాలకృష్ణ, మురళి ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఇద్దరు కంపార్ట్మెంట్ వైపు నడవసాగారు. మురళి లెక్చర్ ఇస్తున్నట్టుగా అన్నాడు, ఒరేయ్, వయసులో ఉండగా డబ్బు సంపాదన మినహా ఇంకే ఆదర్శం ఉండకూడదు. పల్లెటూరు వెళ్ళి ప్రాక్టీస్ పెడితే ఏం ఒరుగుతుందిరా? పల్లెటూరు వెళ్ళాలంటే ముందు సిటీలో ఉండి డబ్బు సంపాదించి ఒక స్టేటస్ తెచ్చుకోవాలి. కార్ కొన్న తర్వాత ఆ కారులో కాన్వెంట్లో చదివే పిల్లలు, ఫ్యాషన్గా ఉండే భార్యని తీసుకుని అలా అలా సెలవులకి వెళితే ఊళ్ళో జనమంతా ఫారినర్స్ని చూసినట్టుగా మనల్ని చూడటానికి జనమంతా విరగబడి వస్తారు. మనం చూడకపోయినా పనిగట్టుకొని పలకరించి దండం పెడతారు. డాక్టర్గా వెళ్ళాలి అంటే అలా వెళ్ళాలి, ఇలా వెళితే ఏం విలువరా? నీ మందులు పెట్టే నువ్వే మోసుకుంటూ వెళ్ళాలి. డాక్టర్ మందులు పెట్టే మోసుకోవడం తప్పంటావా? నవ్వుతూ అడిగాడు గోపాలకృష్ణ. దానికి వెంటనే మురళి, మనిషి ఏ పని చేసినా స్టేటస్ ఉండాలి అంటాను. నీకు ఆ మాట మీద ఉన్న మోజు నాకు లేదురా అని నేను ఎంతమందికి వీలైతే అంతమందికి వైద్యం చేసుకుంటాను. నాకు అది చాలు అని అనుకుంటాను. మన ఫ్రెండ్స్ అందరూ స్టేట్స్ ఎలా పోదామా అని ఆలోచనలు చేస్తూ ఉంటే నువ్వేమో ఈ పల్లెటూరు పోతున్నావు అని మురళి అంటూ ఉంటాడు. దానికి వెంటనే గోపాలకృష్ణ, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అనుకో. ఇంతలో రైలు కోత వేసింది. కృష్ణ తను ఎక్కవలసిన కంపార్ట్మెంట్లో ఎక్కాడు. ఎంత అదృష్టవంతుడివిరా! కళ్యాణి ఎక్కిన రైలులోనే నువ్వు ఎక్కి వెళ్తున్నావు. దేనికైనా అదృష్టం ఉండాలి. ఆ రాంపండుకి కడుపు నొప్పి రాకపోతే నేను అరగంట క్రితమే ఇక్కడ ఉండేవాణ్ణి. ఆ కట్టుకట్టే ఛాన్స్ నాకు దక్కి ఉండేది. ఇంతలో రైలు కదిలింది. సరే ఉంటాను, బాయ్. కృష్ణ చెయ్యి ఊపాడు. ఉత్తరాలు రాస్తూ ఉండు, మురళి కూడా చెప్పి చెయ్యి ఊపాడు. రైలు కదిలింది. కృష్ణ తన సీట్లో కూర్చున్నాడు. రైలు రివ్వున వెళుతోంది. గోపాలకృష్ణ తల వెనక్కి ఆనించి కూర్చుని ఉన్నాడు. అతని మనసు ఎంతో హాయిగా ఉంది. తన గమ్యం ఏమిటో తనకి తెలిసిన వ్యక్తిలా ఉన్నాడతను. అతని ముఖం కూడా నిర్మలంగా ఉంది. తను ఈ మన్యపు ప్రాంతాలకి డాక్టర్గా వెళ్తున్నానని అనగానే మురళి, భాస్కర్ చాలా గొడవ చేశారు. ఒరే, కొల్లేరు ప్రాంతమా, ఏముందిరా అక్కడ? తినటానికి తిండి కూడా సరిగ్గా దొరకదేమో అన్నాడు మురళి. అక్కడున్న వాళ్ళు బ్రతకడం లేదా అన్నాడతను. కోత బ్రతుకులురా, వాళ్ళకి అలవాటైన బ్రతుకు అది. ఆ నీళ్లు, చేపలు, దోమలు తప్ప ఇంకో ప్రపంచం ఉందని తెలియని అమాయకులురా. తెలిసినా కూడా ఆ ప్రదేశాన్ని విడిచి వస్తే బ్రతకడం చేతకాని వాళ్ళు. పల్లెటూళ్ళలో జనమంతా పట్నాల వైపు మగ్గు చూపుతూ ఉంటే నువ్వక్కడికి పోతానంటావేమిటి? మురళి విసుక్కున్నాడు. ఒరే కృష్ణ, పల్లెటూళ్ళు భాగ్యసీమలు అని పాటల్లో వినడమే. నువ్వు అనుకున్నంత మంచిగా ఉండవురా. వెళ్తున్నట్టున్నావు కదా, అక్కడ మనకేమీ గిట్టుబాటు కాదు. జీవితంలో ఎదుగు బొదుగు కూడా ఉండదు. నా మాట విని ఈ అప్లికేషన్ మీద సంతకం పెట్టు. దేశాయి నర్సింగ్ హోమ్లో చేరదాం. ఇక్కడుంటే ఏ ఫారెను అతి తేలికగా వెళ్ళిపోవచ్చు. పల్లెటూరు పోతే మనకి బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి అని భాస్కర్ కృష్ణకి చాలాసార్లు చెప్పాడు. కానీ కృష్ణ మాత్రం నాకు ఫారెన్ వెళ్ళాలని లేదురా అని అంటాడు. ఫారెన్ వెళ్ళాలని లేదు, పోనీ డబ్బులు సంపాదించాలి అనైనా ఉందా నీకు? అది లేదా? మురళి వెటకారంగా అడిగాడు. నాకు అది కూడా లేదు. ఒక డాక్టర్గా
నాకు చేతనైనంత సేవ పేదవారికి చెయ్యాలని ఉందిరా. అబ్బో, బయలుదేరాడు దేశోద్ధారకుడు. ముందు మనం బ్రతికి బట్టగడితే అది చాలు. ఆ తర్వాత సాటివారి గురించి ఆలోచించవచ్చు. మనం ఇంత చదువు చదివి దేహి అని ఒకరి దగ్గర వెళ్ళి చేయి చాచకుండా ఉంటే ఇంకొకరిని ఉద్ధరించినట్టే, వాళ్ళకి మేలు చేసినట్టే అని భాస్కర్ అంటూ ఉంటాడు. దానికి వెంటనే కృష్ణ డాక్టర్కి అలాంటి స్థితి ఎప్పటికీ రాదని నమ్మకంగా దృఢంగా అంటాడు. ఈలోపు భాస్కర్ ఈ ఊరిలో సంపాదన లేకుండా ఏడుస్తున్న డాక్టర్ల సంగతేమిటి అని భాస్కర్ కృష్ణని నిలదీస్తాడు. అందరూ సిటీలోనే ఉండాలి అనుకోవడం వల్ల ఆ ఇబ్బంది వస్తోంది. ఎన్ని చోట్ల సరైన డాక్టర్లు లేని ఊళ్ళున్నాయి. అక్కడ అలవాటైన వాళ్ళు ఈ మారుమూల ఉండగలమా అన్నాడు భాస్కర్. ఉండగలం, ఇలాంటి మహానుభావుడైతే ఉంటాడులే. ఒరే భాస్కర్, వీడికి చెప్పడం వృధా. ఏదో స్నేహితుడు కదా, తెలియకుండా గోతుల్లో పడుతున్నాడని చూస్తూ ఊరుకోక చెప్పాం. వినకపోతే వాడి కర్మ, మనమేం చేస్తాం అన్నాడు మురళి. ఆ ఇద్దరిలో కృష్ణ డాక్టర్గా పల్లెటూరు వెళ్ళి జాయిన్ అవుతాను అంటే భాస్కర్ కంటే కృష్ణ ఎక్కువ బాధపడుతున్నాడు. కృష్ణని ఆ ప్రయత్నం నుండి విరమింపచేయాలని అతను శతవిధాలా ప్రయత్నించి విఫలుడైనాడు. భాస్కర్ విసుగుపడినట్టుగా వాడి కర్మ, మనమేం చేస్తాం, అసలు మనతో కలిసి చదివాడు అన్న మాటే గాని మనతో కలిసి ఏ ఫంక్షన్కి పార్టీకైనా వచ్చాడా? ఎప్పుడు వెలివేసినట్టు విడిగానే ఉండేవాడు, ఇప్పుడు అంతే అని సనుక్కున్నాడు. మురళి తాపత్రయం వేరు. ముగ్గురు అక్కడే ఉంటే ఎప్పటికైనా ఒక నర్సింగ్ హోమ్ పెట్టుకోవచ్చని. ముగ్గురు అంతంత మాత్రపు ఆర్థిక స్థితి గలవాళ్లే. భాస్కర్ మెడిసిన్ పూర్తవగానే పెళ్లి చేద్దామని అనుకున్నాడు. మార్కెట్లో కొడుకుని కట్నానికి బేరం పెట్టాడు. మా అబ్బాయి చదువుకి నేను ఇంత ఖర్చు పెట్టాను, ఆ డబ్బు కట్నంగా నాకు ఇచ్చేసి సంపాదించి పెట్టే ఆ మనిషిని మీరు స్వంతం చేసుకోండి అన్నట్టుగా ఉంది ఆయన ధోరణి. మురళి భాస్కర్ని ఎప్పుడు ఏడిపిస్తూ ఉండేవాడు. మురళికి పెళ్లి మీద లేదు. అతనికి ఎంతసేపు డబ్బు త్వరగా ఎలా సంపాదించాలి అన్నదే యావ. ఒరే, నువ్వు పొరపాటుగా డాక్టర్ అయ్యావు కానీ ఏ చింతపండు కొట్టు పెట్టాల్సిన వాడివి అంటూ భాస్కర్ని ఏడిపించేవాడు. భాస్కర్కి, మురళీకే కాదు, ఈ రోజుల్లో చాలామందికి ఏ చదువైనా డబ్బు సంపాదించే సాధనం అయి తీరాలి. తల్లిదండ్రుల మనసులో ఈ కోరిక పిల్లల మనసుని తీర్చిదిద్దుతుంది. మొదటి నుంచి కృష్ణ మనస్తత్వం వేరు. అతనికి ఒక ధ్యేయం ఉంది. డాక్టర్ వృత్తితో వీలైనంత ఎక్కువ మందికి సేవ చేయాలి. భాస్కర్ అలా కాదు, స్టేటస్ కోసం తండ్రి పోరు మీద మెడిసిన్ చదవడానికి వచ్చాడు. మురళికి వాళ్ళ ఎదురింటి డాక్టర్ ఆదర్శం. ఆయన పెద్ద ఇల్లు కట్టాడు. కారు, కుక్కలు, నౌకర్లు, ఫోన్లు, ఆ ఇంటికి వచ్చిపోయే కార్లు చూసి అతనికి చిన్నప్పటి నుంచి తను కూడా డాక్టర్ అయి అలా డబ్బు సంపాదించాలని ఈ ముగ్గురు కలిసి ఒకే రూమ్లో ఉండి చదువుకున్నారు. మెడిసిన్ చదివినా ఇన్ని సంవత్సరాల్లో ఒకరి అభిప్రాయాలు ఒకరు మార్చాలని ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఎవరికి వారే నిర్దిష్టమైన అభిప్రాయం గలవాళ్ళు అవడంతో ఎదుటివారి అభిప్రాయాన్ని స్వీకరించలేకపోయారు. అందుకే చదువు పూర్తవగానే ఎవరి మార్గంలో వారు వెళ్ళిపోవడానికి కృష్ణకి మురళి భాస్కర్ని వదిలి వెళ్తూ ఉంటే ఏదో వెలితిగా అనిపించసాగింది. భాస్కర్ కంటే మురళి మరీను అహర్నిశలు ఏదో ఒక మాట చెప్పి నవ్విస్తూ ఉంటాడు. చాలా తొందర స్వభావం. ఆ తొందర మూలంగా అతని చిక్కుల్లో పడిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ముఖ్యంగా అతనికి లలిత కళలంటే అమితమైన ఆసక్తి. ఊళ్ళో ఏ డాన్స్ ప్రోగ్రాం జరిగినా, ఏ పాట కచేరీ జరిగినా వీలైనంత వరకు వదలకుండా వెళ్తాడు. అతను జీవితాన్ని సరదాగా సులభంగా గడిపేయాలని చూస్తాడు. ఎదుటివారికి సాయం చేస్తాడు, తను పొందుతాడు. భాస్కర్ అలా కాదు. లాభనష్టాలు జాగ్రత్తగా బేరీజు వేసి ఎదుటివారితో పరిచయం పెంచుకుంటాడు. తను అధికుడనే అహం ఉంది, కానీ అది కంట పడనీయడు. భాస్కర్ అన్నమాట కూడా నిజమే. తను ఉద్యోగాలకి సిటీ వదిలి ఈ మారుమూల పల్లెటూరికి వెళ్తున్నానని అంటే భాస్కర్ వెళ్తాడు. వాడికేం, ఒంటరివాడు. నా అన్నవాళ్ళు లేరు. తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు ఇలాంటి బంధాలు లేవు.
పూర్తి స్వేచ్ఛ ఉంది. అదే నేను వెళ్తాను అంటే మా నాన్న కాళ్ళు విరగ్గొడతాడు అంటాడు భాస్కర్. తల్లిదండ్రుల కఠిన నియమ నిబంధనలలో పెరిగిన అతనికి ఎవ్వరూ లేని కృష్ణని చూస్తే అసూయగా అనిపిస్తూ ఉంటుంది. తను ఏ పని చెయ్యాలన్నా తండ్రి పెత్తనం చాలా ఉంటుందని, తనకి స్వేచ్ఛ అనే మాట లేదని గొణుగుతాడు. నా అనే తోడు లేకుండా అనాథగా పెరగడంలో బాధేమిటో భాస్కర్కి తెలియదు. ఆ మాట కృష్ణ ఎన్నిసార్లు చెప్పినా భాస్కర్ చెవికి ఎక్కదు. తన కుటుంబంతో కృష్ణకి సాన్నిహిత్యం చాలా ఉంది. భాస్కర్ తండ్రికి కృష్ణ అంటే చాలా ఇష్టం. అతన్ని చూసి బుద్ధి తెచ్చుకోరా, ఎవరి అండదండలు లేకపోయినా ఎంత కష్టపడి చదువుకుంటున్నాడో. నేను అనేవాణ్ణి ఒకణ్ణి ఉండి సంపాదించి పోస్తూ ఉంటే చదవటానికి నీకు కష్టంగా ఉంది. అయాచితంగా వచ్చిన వాటి విలువ తెలియదురా అని సాధిస్తాడు. కృష్ణ ఊరు వెళ్తున్నాను అంటే భాస్కర్ చెల్లెలు పద్మ దోసపాడ అక్కడ నా స్నేహితురాలు ఉంది అంటూ ఉత్తరం రాసి ఇచ్చింది. నువ్వు వెళ్ళటం సరాసరి వాళ్ళ ఇంటికే వెళ్ళు, వాళ్ళు బాగా చూస్తారు. నువ్వేమీ మొహమాట పడనవసరం లేదు. మా అత్తయ్య ఉందే, ఆవిడకి కీళ్ళవాతం. నువ్వు డాక్టర్ అని తెలిస్తే నిన్ను చచ్చినా వదలదు. సకల మర్యాదలు చేస్తూ ఉంటుంది. ఆ ఊరిలో అడుగు పెట్టగానే కాంతమ్మ గారు అని అడిగితే ఎవరైనా చెబుతారు అంది. కొత్తవారంటే కృష్ణకి చాలా మొహమాటం. పద్మ మాట కాదనలేక ఆ ఉత్తరం తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. డాక్టర్గా ఈ దేశంలోని ఏ మారుమూలకి వెళ్దామన్నా అతనికి అభ్యంతరం లేదు. అతని జీవితం నియమ నిబంధం, భేషజాలు అతనికి గిట్టవు. అతని మనసు ఎంత నిర్మలమో అతని ప్రవర్తన కూడా అంత సూటిగా ఉంటుంది. ప్రతి మనిషి కాస్త స్వార్థ చింతన వదిలేస్తే ఈ సమాజం ఎంతో ఉన్నతంగా ఉంటుందని, మనిషి మనుగడ సుఖప్రదంగా గడుస్తుందని అతని దృఢ విశ్వాసం. నేను డాక్టర్ని, ఎక్కడైనా ఓ చిన్న పల్లెటూరు, అక్కడ స్థిరపడి ఆ చుట్టుపక్కల జనానికి నాకు చేతనైనంత సేవ చేయగలిగితే నా జీవితం ధన్యమైనట్టే. కృష్ణకి కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఇంకే వృత్తిలోనైనా మనిషి స్వసుఖం ఆశించవచ్చు, కానీ ఈ వైద్య వృత్తిలో మాత్రం అలాంటి కోరిక ఉండకూడదు. ఎందుకంటే ఈ వృత్తి మనుషుల ప్రాణాలకి సంబంధించింది. 24 గంటలు డాక్టర్ తన జీవితాన్ని రోగులకి అంకితం చేయగలగాలి. అలాంటి నిస్వార్థం, దృఢత్వం లేని వాళ్ళు అసలు వృత్తినే చేపట్టకూడదు. డాక్టర్ అయిన వ్యక్తి ఈ వృత్తి నాకేమిచ్చింది అని ఎప్పుడు ప్రశ్నించుకోకూడదు. ఈ వృత్తికి నేనెంతవరకు న్యాయం చేయగలుగుతున్నాను అని ఆలోచించుకోగలగాలి. కృష్ణకి వైద్య వృత్తి చాలా పవిత్రమైందని ఎంతో విశ్వాసం. తన జీవితంలో భగవంతుడు సాటి మనుషులకు అపారమైన సేవ చేయగలిగే అవకాశం అనే వరం ఇచ్చాడు. దానిని పూర్తిగా సద్వినియోగపరుచుకోవాలి. అందుకే అతను డాక్టర్ అయిన తర్వాత ఒక్క నిమిషం కూడా వృధా చేయలేదు. తోటి స్నేహితుల్లా సిటీలోనే ప్రాక్టీస్ పెట్టే అవకాశానికి వేచి చూడలేదు. ఫారెన్ వెళ్ళటానికి ప్రయత్నాలు చేయలేదు. మన దేశంలో ఇక్కడ ఇంత అవసరం ఉండగా పరాయి చోటికి నేనెందుకు వెళ్ళాలి అంటూ భాస్కర్ తెచ్చిన అప్లికేషన్లు తోసిపుచ్చాడు. ఓ కొల్లేరు ప్రాంతంలో వచ్చిన ఉద్యోగానికి బయలుదేరి వెళ్తున్నాడు. తను చేస్తున్న పనికి 100కి 100 పాళ్ళు సరైనదే అన్న ఆత్మవిశ్వాసం అతనికి ఉంది. తన జీవన మార్గం ఎటువైపో అతనికి బాగా తెలుసు. ఆ విశ్వాసం, ఆనందం అతనికి తన కళ్ళల్లో దీప్తివంతంగా భాసిస్తున్నాయి.